అందరికీ నమస్కారం. నా పేరు వన్యం శ్రీరామచంద్రమూర్తి, జనసేన పార్టీ, కాల్జూరు మండలం, రామచంద్రపురం నియోజకవర్గం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి విడగొట్టాలంటే ఏం చెయ్యాలి? ఈయన కాపు నాయకుడిగా ఎదిగిపోతున్నాడు, లేకపోతే కాపులంతా కూడా సపోర్ట్ చేసి కూటమి ప్రభుత్వానికి దన్నుగా ఉన్నారని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, మీ కాపులను దగ్గరికి తెచ్చుకోండి, కాపులను ఏదోటి చేసి మీటింగ్లు పెడతారు, ఏం చేస్తారు, కాపులంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసేలా చూడండి, ఓటు బ్యాంక్ రాజకీయం. సరే అండి, బాగానే ఉంది. అసలు 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు మీరు కాపు యువతకు కానీ కాపులకు కానీ మీరు ఏం చేశారో ముందు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అసలు ఏం చేశారు, ఏమేమి ఇచ్చారు, కరెక్ట్గా 5 సంవత్సరాలు ఏం హామీలు ఇచ్చారు, కాపులు ఏ విధంగా ఆదుకున్నారు. అసలు సోకాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాపులకు ఇన్ని మీటింగ్ పెట్టడానికి సిద్ధం అవుతున్నారు కదా, మీరందరూ 5 ఏళ్ళ కాలం కాపు యువతలకు ఏమైనా జాబులు ఇప్పించారు? అసలు మీరు కాపు యువతను ఏ విధంగా ఆదుకున్నారు? మీరు కాపు యువతను కానీ కాపులను కానీ ఏ విధంగా ఆదుకున్నారు? పైగా ఆదుకోకపోగా, అభివృద్ధి చూపించకపోగా, నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి, కాపు యువత మీద ఎన్నో అక్రమంగా కేసులు పెట్టించారు మీరు మీ అనుచరులు అందరూ కలిపి. నేను నెక్స్ట్ మీటింగ్లో ఎఫ్ఐఆర్తో సహా సాక్ష్యాధారాలు కూర్చోబెట్టాను ప్రెస్ మీట్ ముందు కూడా. వీళ్ళు మీటింగ్లు పెట్టేసి కళ్యాణ్ గారిని ఏదో దూరం చేసేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేద్దామని చూస్తున్నారు అందరూ కూడా. కానీ కాపులు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ నమ్మరు. కారణం ఎందుకంటే, మీ ఆత్మసాక్షి ప్రమాణం చేసుకుని ఆత్మసాక్షి ప్రశ్నించండి, మీకు వాల్యూ ఉండదు, చాలా చీప్గా చూస్తాడు ఆయన. గుండెల మీద ఎంతోమంది నాయకులు అలాంటి అవమానాలు పడి బయటకు వచ్చేసారు. ఇప్పుడు కూడా ఆయన చేసిన తప్పు అని తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు మీటింగ్లు పెట్టుకుంటారో, ఎన్వీలతో నాన్ వెజ్తో భోజనాలు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీ ఇష్టం అది. కానీ పెట్టుకునే ముందు అసలు కాపులకు 2019-24 మధ్యలో ఏం చేశారో చెప్పి పెట్టుకోండి, ఏం అభివృద్ధి చేశారో చెప్పి పెట్టుకోండి. నేను సాక్ష్యాలతో ముందుకు వస్తాను. నేను కేసులు పెట్టించారు ఈ కాపు నాయకులు, అనుచరులు, కాపుల మీద అమలాపురం అల్లర్లైన దగ్గర నాకు తెలిసి 160 మందిని యువతను ఎంత బాధ పెట్టారో. అప్పుడేమైపోయారు మీరు? మీకు కాపుల యొక్క అభివృద్ధి అంతా ఎప్పుడు గుర్తొస్తుందంటే, వైఎస్ఆర్సీపీ కాకుండా వేరే గవర్నమెంట్ వస్తా చూసారా, ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు అన్ని కాపులు గుర్తొచ్చేస్తారు. ఒక్కసారి ఎన్నటికి సమాధానం చెప్పి అప్పుడు కాపు మీటింగ్లు ఏమైనా పెట్టుకోండి. కాపు నాయకులతో పెట్టుకున్న పెద్ద ఒరిగేది ఏమి ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ ఉన్న నిక్కచ్చ నాయకుడు ఎక్కడ ఉండడు. మీకంతా ఇదిగా ఉంటే కాపుల మీద, మా నాయకుడు డిప్యూటీ సీఎం అని గర్వంగా చెప్పుకోండి. జనసేన పార్టీ అధినేత గారు మా కాపోడు ఇంత బాగా చేస్తున్నాడు, సాక్షాత్తు ప్రధాని మోదీ గారు ఇంటికి వచ్చి పలకరించి కూడా వెళ్ళారు, అంత గొప్పోడని చెప్పుకోండి. మా కాపు నాయకుడు వచ్చాక పాడేరులో ఎన్నో ఏళ్ళ స్వాతంత్రం వచ్చి రోడ్లు లేవు, మా కాపోడు డిప్యూటీ సీఎం అయ్యాక రోడ్లు వేస్తున్నాడు చెప్పుకోండి. కుల మత భేదం లేకుండా అందరూ అన్ని వర్గాలను కలుపుకుపోతున్నాడో నమ్మకం కలిగిస్తున్నాడని చెప్పండి. చెప్పుకోండి మీకు నిజంగా కులం మీద అభిమానం ఉంటే. అంతే తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాలు చేద్దాము, జగన్ రెడ్డి గారు ఎలా చెప్పారని చెప్పొద్దు. మన ముద్రగడ పద్మనాభం గారు ఎంతో మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తిని ముద్రగడ పద్మనాభం రెడ్డి చేసింది ఎవరో జగన్ గారే చేశారు. రేపొద్దున ఈ సోకాళ్ళు ఎవరైతే నాయకులు మీటింగ్లు పెడుతున్నారో, పెద్ద పెద్ద నాయకులు చెప్పుకున్న నాయకులందరికీ కూడా రేపొద్దున చివరినే అందరి పేర్లు ఆయన రెడ్డిని యాడ్ చేసేలా చేస్తాడు. ఆయన స్ట్రాటజీలోకి వెళ్ళానుకో మీరే మునిగిపోతారు. ఈరోజు చెప్తాను నేను, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు ఉండరు చెప్తున్నాను. ఏ రోజు మీకు అపాయింట్మెంట్లు ఇవ్వడు, ఏమి ఇవ్వడో, మీకు ఇంకేముందంటే గత్యంతర పరిస్థితులు ఏర్పడతాయి. సో మీరు మీటింగ్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకుని, కాపులకి ఏం చేశారు 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాపులకి ఏం చేశారు చెప్పుకొని అప్పుడు మీటింగ్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.